వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేదలకు ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. సకాలంలో నిధులు విడుదల అయ్యేలా ప్రణాళిక చేయాలని అధికారులకు ఆదేశం. 31వ డివిజన్లో కొనసాగిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటన. వైసీపీకి ఓటు వేసి అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు. 21వ డివిజన్కి చెందిన టీడీపీ నాయకులు వైసీపీలో చేరిక. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. పేదలకు ఇళ్ల నిర్మాణంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా కార్యాచరణ చేసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో వేగంగా ఇళ్ల నిర్మాణాలు, కాలనీలో కల్పించనున్న మౌలిక సదుపాయాలపై ఆయన సమగ్రంగా సమీక్షించారు. మౌలిక సదుపాయాల విషయంలో అధికారులకు పలు సూచనలు చేశారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మురికివాడలుగా మారకూడదని అధికారులు స్పష్టంగా చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇల్లు ఇస్తున్నాం కాబట్టి సౌకర్యవంతంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అలాగే పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ఫ్లాట్లు ఇవ్వడం ద్వారా ఏర్పాటు కానున్న కాలనీలో కూడా మౌలిక సదుపాయాలు, కాలనీలు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత విషయంలో ఉత్తమ విధానాలను అనుసరించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. వైసీపీకి ఓటు, అభివృద్ధికి చోటు అని కార్పొరేషన్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. జగన్ పాలనలో పేద ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. స్థానిక 31వ డివిజన్ ముత్యాలంపాడు శ్రీనగర్ కాలనీలో గురువారం వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి పెనుమస్స శిరీష సత్యంతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కరోనా సమయంలో సైతం అభివృద్ధి సంక్షేమంను 2 కళ్ళుగా చేసుకుని పనిచేశామని గుర్తు చేశారు. అభివృద్ధిని చూసి ఊరలేక ఆరోపణలు, నగరంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలను చూసి ఊరలేక రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేస్తున్నానన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు సంఘటితంగా ఉండి టీడీపీ దుష్ప్రచారాన్ని తరిమి కొట్టాలన్నారు. నగరం టీడీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. కేవలం సంపాదన ధ్యేయంగా టీడీపీ నేతలు అందిన కాడికి దండుకున్నారన్నారు. ముత్యాలంపాడును అభివృద్ధి చేసిన ఘనత మాదే, ముత్యాలంపాడును అభివృద్ధి చేసిన ఘనత తమదేనన్నారు. తమ హయాంలో ముత్యాలంపాడును మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దామన్నారు. 31వ డివిజన్లో రెండో రోజు అంబేద్కర్ కాలనీ, ముత్యాలంపాడు, శ్రీనగర్ కాలనీ, ఆయా ప్రాంతాల్లో టీచర్స్ కాలనీ, ఆయా ప్రాంతాల్లో ఈ డివిజన్లో పోటీ చేసేటటువంటి శిరీష్ గారిని తీసుకుని, నాతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలను తీసుకుని ఇంటింటికి వెళ్ళి ఓట్లు వేయమని అడుగుతా ఉన్నాం. ప్రజల సమస్యలు పరిష్కరించాలి అని అంటే ఒక అవినీతి లేనటువంటి సుపరిపాలన కలిగినటువంటి నగరపాలక సంస్థ పనిచేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, మా అభ్యర్థుల్ని గెలిపించండి, మీకు మేము అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాము అని చెప్పని ఇంటింటికి చెప్పడం జరిగింది. చాలామంది మాకు ఎదురొచ్చి ఆశీర్వదిస్తున్నారు, మా సమస్యలు చాలా వరకు పరిష్కారమని చెప్తున్నారు. ఇంకా శాశ్వతంగా కొన్ని సమస్యలు, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి సమస్యలు, కొన్ని చోట్ల డ్రైనేజీ వ్యవస్థ కానీ, కొన్ని చోట్ల రోడ్లు కానీ, కొన్ని చోట్ల ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మేము హామీ ఇచ్చాం. ఈ రాబోయే 3 సంవత్సరాలు కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి డివిజన్ని మేము అభివృద్ధి పరుస్తాము, ప్రతి సమస్యకి అటెండ్ అవుతాము. డ్రైనేజీ వ్యవస్థ కానీ, సైడ్ డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, పారిశుద్ధ్యం కానీ, ఇదంతా కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో నగర అభివృద్ధిని పరుస్తాము అని చెప్పి
ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తాం. ఈరోజు పాదయాత్రలో మల్లాది విష్ణు గారితో గడప గడపకి తిరిగాము. ప్రతి సమస్యని కూడా మేము రెక్టిఫై చేస్తామని చెప్పాము. అలాగే మేము అధికారంలోకి వచ్చాక మేము ఆల్రెడీ లాక్డౌన్ ముందు నుంచి కూడా లాక్డౌన్ నుంచి కూడా మేము సేవలు అనేది మేము ప్రారంభించామండి. ఆల్రెడీ ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. అలాగే వచ్చాక కూడా నేను ఎవరిని కూడా నా దగ్గరికి రప్పించుకోకుండా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను నేను రెక్టిఫై చేస్తానండి. కాబట్టి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులందరూ పనిచేయాలని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కులమతాలకి అతీతంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారని ఆయన కొనియాడారు. గురువారం గుణదల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు 21వ డివిజన్కి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ బీసీ మైనారిటీ నాయకులు వారి మిత్రమండలి సభ్యులతో కలిసి పార్టీలో చేరగా అవినాష్ వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత కులమతాల పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జనరంజకంగా పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంని మెచ్చి వారికి మద్దతు తెలుపుతూ ముందుకు వచ్చిన కొవ్వూరు ఈశ్వరయ్య, మోపిదేవి నాగేశ్వరరావు అభినందిస్తున్నామన్నారు. డివిజన్ పట్ల పూర్తి అవగాహన, ప్రజల్లో ఆదరణ ఉన్న మీలాంటి నాయకులు ఎన్నికల ముందు పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని, కొత్త పాత తారతమ్యం లేకుండా నాయకులు అందరూ కలిసిగట్టుగా శ్రమించి పుప్పల కుమారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సూచించారు. గురువారం గుణదల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు 21వ డివిజన్కి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ బీసీ మైనారిటీ నాయకులు వారి మిత్రమండలి సభ్యులతో కలిసి పార్టీలో చేరగా అవినాష్ వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత కులమతాల పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జనరంజకంగా పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంని మెచ్చి వారికి మద్దతు తెలుపుతూ ముందుకు వచ్చిన కొవ్వూరు ఈశ్వరయ్య, మోపిదేవి నాగేశ్వరరావు అభినందిస్తున్నామన్నారు. డివిజన్ పట్ల పూర్తి అవగాహన, ప్రజల్లో ఆదరణ ఉన్న మీలాంటి నాయకులు ఎన్నికల ముందు పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని, కొత్త పాత తారతమ్యం లేకుండా నాయకులు అందరూ కలిసిగట్టుగా శ్రమించి పుప్పల కుమారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సూచించారు. ఈరోజు 21వ డివిజన్ నుంచి మరి మా పార్టీలోకి చేరినటువంటి, మా కుటుంబంలో సభ్యులుగా చేరినటువంటి పెద్దలు కొవ్వూరు ఈశ్వరరావు గారికి, మోపిదేవి నాగేశ్వరకి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం క్యాటర్ లీడర్ మొత్తానికి కూడా చెప్తున్నా, బలహీన వర్గాలు అంటే మీ పేటెంట్ హక్కుగా చెప్పుకున్నారు. ఇక్కడ పక్కన పెద్దలు కొవ్వూరు ఈశ్వరరావు గారు, మోపిదేవి నాగేశ్వర్ ఉన్నారు. తూర్పు నియోజకవర్గంలో బలహీన వర్గాలని అణిచివేయ పెట్టారు తప్పితే ఈ 30 ఏళ్లలో ఇటువంటి సీనియర్ లీడర్కి ఎక్కడైనా సరే పార్టీలో కానీ నామినేట్ పోస్టులో కానీ ఎక్కడైనా ఇవాటి వరకు ఎక్కడైనా స్థానాన్ని కల్పించారా? అది కూడా రణదేవనగర్, సుబ్రహ్మణ్యనగర్, కర్కట్ట ప్రాంతాల్లో అనేక రకమైన పార్టీలు 4 దశాబ్దాల కాలం నుంచి మోసం చేశాయి తప్పితే ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వాల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అందిట్లో కృష్ణా జిల్లాలో బడుగు బలహీన వర్గాలకి బాసటగా నిలిచేటువంటి దేవినేని నెహ్రూ గారి తనయుడు దేవినేని అవినాష్ గారి నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని కరోనా టైంలో ఈయన వచ్చినటువంటి ఈ సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో చేస్తున్న కార్యక్రమాలు స్పందించి పెద్దలిద్దరూ కూడా ఇవాళ మా పార్టీలో చేరారు. అట్లానే ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన నాయకులు ఇక్కడ ఇచ్చేసిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా వైశాఖ భవన్ గురించి విశిష్టత వాటి గురించి రాజ్యసభ సభ్యులు టీజే వెంకటేష్ గారు మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో కుప్పంలో 89కి 75 స్థానాలు వైసీపీ విజయం సాధించిన నేపథ్యంలో చంద్రబాబు రాజకీయాల నుంచి వైదొలగడం మంచిదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. కేశినేని ట్రావెల్స్ కార్మికులకు జీతాలు ఎగ్గొట్టిన ఎంపీ కేశినేని నాని వారిని ఆదుకోకుండా దేశాన్ని, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. నగర పర్యటనలో భాగంగా గురువారం పశ్చిమ నియోజకవర్గంలో 50వ డివిజన్ను గొల్లపాలెం గట్టు వినాయకుని గుడి వద్ద నుంచి మంత్రి వెల్లంపల్లి తన పర్యటన ప్రారంభించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాయిబాబా గుడి వద్ద మీడియాతో మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ కేశినేని ట్రావెల్స్ కు చెందిన ఉద్యోగులు లెనిన్ సెంటర్లో ధర్నా చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.
ట్రావెల్స్కు చెందిన కార్మికులు తమకు బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని గుంటూరు లేబర్ కోర్టును ఆశ్రయించారని కేసినేని నాని తన అఫిడవిట్లో లేబర్ కోర్టులో పెండింగ్ కేసు గురించి ప్రస్తావించారు. ఎంపీ కేసినేని నాని తన ఎన్నికల అఫిడవిట్లో కార్మికులు 1,47,88,718 రూపాయల బకాయి ఉన్నట్లు పేర్కొన్న విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఉగాది తర్వాత రచ్చబండ కార్యక్రమం అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ 89కి 75 స్థానాలు గెలిచిందన్నారు. ఈ ఫలితాలు తరువాతనైనా చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదన్నారు. తన సిద్ధాంతాలపై పవన్ కళ్యాణ్కే స్పష్టత లేదన్నారు. కేసినేని ఢిల్లీలో కూర్చొని నియోజకవర్గం కోసం ఏం చేశారు అందరికీ తెలుసన్నారు. విజయవాడ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఈరోజు పర్యటన ఉదయం నుంచి చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రజానీకం అంతా కూడా చక్కగా సంతృప్తి వ్యక్తం చేసి ఏ పిల్లవాడిని ఏ చిన్నపిల్లని అడిగినా కూడా అమ్మఒడి వచ్చిందని చెప్పని, పెద్దవారికి పెన్షన్ వస్తుందని చెప్పని, ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చిందని చెప్పని ప్రతి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు. కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ఐటీ రిటర్న్స్ కావచ్చు, కరెంటు బిల్లు ఎక్కువ కావచ్చు, అదేవిధంగా ఒకే కార్డులో ఒకరికి పెన్షన్ ఇస్తూ ఇంకోళ్ళకి పెన్షన్ రాకపోవడం కావచ్చు, అటువంటి ఇష్యూస్ కొన్ని మా దృష్టికి రావడం జరిగింది. వాటిని ఆల్రెడీ వాళ్ళ ఏదైతే కరెంటు తప్పుడు బిల్లు వచ్చిందో దాని మీద సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి రివోక్ చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేవని కనుక ఆడిటర్ గారి దగ్గర సర్టిఫికేట్ తీసుకురాగలిగితే అది కూడా రివోక్ చేస్తాము. ఏ ఒక్కరికైనా అర్హత ఉన్న వారందరికీ కూడా ప్రతి ఒక్క పథకాలు అందాలనేదే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మీరు అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెస్ మీట్స్ కానీ అవి చూశారు. మీరు ఆయన ఒకటే చెప్తాడు, మనకి ఓటు వేయిన వ్యక్తికి కూడా అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇతర తోక పార్టీలు కావచ్చు, ఎవరికైనా కానీ సంక్షేమ పథక అర్హత ఉంటే ఇవ్వండి అని చెప్పని నేరుగా అధికారులకు ఆదేశాలు చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఆందోళనకు దిగబోతుందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 5 కోట్ల ఆంధ్రులు నినాదిస్తున్నారని చెప్పారు. మన పూర్వీకులు మహా ఉద్యమం చేసి 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నారని వారు గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వర నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. అలంకా ధర్నా చౌక్ వద్ద జరిగిన ఈ ఆందోళన ఉద్దేశించి బోండా ఉమామహేశ్వర మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఇస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి పోస్కో కంపెనీతో జరిగిన చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 5 కోట్ల ఆంధ్రుల నినాదిస్తున్నారన్నారు. ఆనాడు మహా ఉద్యమం చేసి 32 మంది ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వమే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేందుకు సహకరించేది ఆయన ఆరోపించారు. ప్రోకు కింద పోస్కో సంస్థతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆయన విమర్శించారు. ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసి ఒప్పందాలు అమలయ్యేలా చూశారన్నారు. కేంద్ర మంత్రి చెప్పిన తరువాత వైసీపీ ప్రభుత్వం కుట్ర అందరికీ అర్థమైందన్నారు. ఫ్యాక్టరీల స్థానాలను కొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారని ఆయన ఆరోపించారు. ఇవాళ రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ ఉన్న ఏకైక పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఇవాళే రాష్ట్రంలో ఇవాళకే 21 నెలల్లో రాష్ట్రంలో అనేక ఆస్తులు కొట్టేశారు. బిల్ట్ ఏపీలో అనేక ఆస్తులు అమ్ముకున్నారు, పరిశ్రమలు అమ్ముకున్నారు, అమరావతిని అమ్ముకున్నారు. లాస్ట్కి విశాఖ ఉక్కు ప్లాంట్ మీద వీళ్ళు దృష్టి పడింది. ఒక పథకం ప్రకారం కుట్రలో భాగంగా మీకింత మాకింత అని ఒక క్విట్ ప్రోలో భాగంగా విశాఖ ఉక్కు ప్లాంట్ని ఇవాళ ప్రైవేటీకరణ పేరుతో పోస్కో కంపెనీకి 2019 అక్టోబర్ 27వ తారీఖు నాడు అగ్రిమెంట్లు రహస్య ఒప్పందాలు చేసుకున్నారు. ఆ రహస్య ఒప్పందాలని ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ స్థలాలు అమ్ముకున్నారు, అమరావతిని నాశనం చేశారు, అమరావతిలో భూములను అమ్ముకుంటా ఉన్నారు, విశాఖపట్నంలో 30,000 ఎకరాలు కొట్టేశారు, ఇంకా అనేకమైనటువంటి చారిత్రాత్మక ప్రదేశాలు కొట్టేశారు.
ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మీ దృష్టి పడింది. దీన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలతో వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనికోసం మా ప్రాణ త్యాగాలు చేయడంగానే సిద్ధం. ఇవాళ ఎంతోమంది 32 మంది అమరులై సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు, ఎన్నో పోరాటాలతో ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు, ఇలాంటి ప్లాంట్ని అమ్మటానికి ఒప్పుకోం, కొట్టే నిమం. కాబట్టి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తే, వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే మీ ఎమ్మెల్యేలందరూ మీ ఎంపీలందరినీ రాజీనామా చేయమనండి. ఢిల్లీలో వెళ్ళి మా ఎంపీలు కూడా రాజీనామా చేద్దాం. తెలుగుదేశం పార్టీ వైసీపీకి కలిసి వస్తుంది, వైసీపీతో పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ఇది ఢిల్లీలో తేలవలసిన పంచాయతీ కాబట్టి ఢిల్లీలోనే తేల్చుకుందాం. నీతి నిజాయితీ ఉంటే వైసీపీని ముందు రమ్మని డిమాండ్ చేస్తారు. 36వ డివిజన్ వైసీపీ అభ్యర్థి బాలి గోవింద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్తున్న బాలి గోవింద్ వారు సమస్యలు అడిగి తెలుసుకుని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవతో వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 36వ డివిజన్ వైసీపీ అభ్యర్థి బాలి గోవింద్ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తున్న జగన్ ప్రజా సంక్షేమమే కూడా అదే విధంగా దృష్టి పెట్టాలన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచన మేరకు నిత్యం డివిజన్లో తిరుగుతున్నట్లు ఆయన తెలిపారు. 36వ డివిజన్లో చీతనపేట రోటరీ రోడ్డు నుండి ప్రతి గుమ్మంకి తిరగడం జరుగుతుంది. ఈ పర్యటనలో మాకు వస్తున్న సమస్యలే కానివ్వండి, మాకుంటున్న చెప్తున్న సమస్యలు కూడా ప్రతిదీ కూడా మా దృష్టి తీసుకొచ్చింది. అవన్నీ కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఏ అయితే ఈ వార్డులో సైడ్ కలవాలే కానివ్వండి, స్ట్రీట్ లైట్లో కానీ 2-3 కంప్లైంట్ చెప్పారు. అవి కూడా ఎమ్మటనే మేము చెప్పడం జరిగింది. అలాగే ఆఫీసర్లు కూడా వచ్చి అది నిన్న కూడా క్లీన్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి ఆ పని కూడా క్లియర్ చేశారు, ఆ లైట్లు కూడా చేశారు. ఇక మీద ఏ చిన్న సమస్యలు వచ్చినా మీ గుమ్మంగానే వస్తున్నాను కాదు, మా ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాం. ఎప్పుడు ఏ చిన్న అవసరం ఉన్నా సరే ఎమ్మటనే మీకు ఫోన్ చేయగానే మీ ముందుకు వచ్చి అక్కడ ఉన్న డివిజన్లో ఏవైతే కంప్లైంట్లు ఉన్నాయో ఆ కంప్లైంట్లు కూడా మొత్తం కూడా రెక్టిఫై చేస్తామని చెప్పి మేము గమనం చేస్తున్నాం. అలాగే మాకు సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణు గారు ప్రతి ఒక్క సమస్య గుమ్మం దగ్గర ఉన్న ఏ సమస్యలైనా సరే ఇంటింటికి వెళ్ళి ప్రతి గుమ్మానికి కూడా వెళ్ళి కనుక్కొని నేను చెప్పడం జరిగింది. అలాగే ఆ సమస్యలు కూడా తెలుసుకుంటూ ప్రజలకి అండగా ఉంటామని చెప్పి 36వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా బాలి గోవింద్గా నేను చెప్తున్నాను. మీకు ఏదైతే వాలంటరీ వ్యవస్థ కానీ లేకపోతే ఇక్కడున్న అతర ఏదైనా ఇబ్బందికరమైన ఉంటే మాకు ఎమ్మటనే చెప్పండి. ఎమ్మటనే ఆ విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడున్న రాజన్న పరిపాలన ఎలా ఉందంటే, రాజన్న తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గుమ్మానికి వెళ్తున్న ప్రతి గుమ్మానికి కూడా చెప్పలేనంత ఆనందంతో ఒక్కొక్కరు చెప్తున్నారు. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు రాజకీయాలకు అతీతంగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ సూచించారు. సిపిఎస్ రద్దు కోసం రాజీలేని పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్లోని ఫిలిం ఛాంబర్ హాల్ నందు ఐక్యవేదిక నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ప్రకటనలకు పరిమితం కాకుండా ఉద్యోగ లోకం హక్కుల కోసం పోరాట దిశగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రధానంగా సిపిఎస్ రద్దు, కాంట్రాక్ట్కు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పిఆర్సీ అమలు వంటి పలు సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ఐక్యవేదిక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయడమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు కెఆర్ సూర్యనారాయణకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆస్కర్ రావు, 75వ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రాంతీయ ఉద్యమాలని రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలని ముందు పెట్టి ఉద్యమాలు నడిపినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ఉద్యోగ సంఘాల వ్యవస్థ వివిధ రాజకీయ పార్టీల నాయకత్వాలతో అంటగాగడం అనేటువంటి ఒక చెడు సాంప్రదాయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచో ప్రారంభమై ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఎంప్లాయీసు, కంటింజెంట్ ఎంప్లాయీసు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క జీవన స్థితిగతులని పెంచేదానికోసం
ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క సర్వీసు నిబంధనల్ని అనుసరించి వారికి దక్కవలసినటువంటి ఆర్థిక సర్వీసు ప్రయోజనాలను సాధించడం కోసం పనిచేయడం మానేసి రాజకీయ పార్టీల ఎజెండాని భుజాన మోసేటువంటి పరిస్థితి దాపురించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా 2014 ఎన్నికల సందర్భంలో 2019 ఎన్నికల సందర్భంలో ఆనాడు ప్రధాన ఉద్యోగ సంఘాలు జేఏసీలని చెప్పుకుంటున్నటువంటి నాయకత్వాలు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ఉద్యోగులు సహజంగా మెయింటైన్ చేయాల్సిన పొలిటికల్ న్యూట్రాలిటీకి భిన్నంగా ప్రవర్తించి ఉద్యోగుల యొక్క ప్రయోజనాలకి నష్టం కలిగే రీతిలో వ్యవహరించినటువంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో చూస్తే రకరకాల పుట్టగొడుగుల్లాగా ఎవరు పడితే వాళ్ళు జేఏసీలను ఏర్పాటు చేసుకుని ఆ జేఏసీలో నిజంగా ఉద్యోగ సంఘాలు కాకుండా వ్యక్తులను చూపించి వ్యవస్థలుగా ప్రచారం చేసి ఒక రకమైనటువంటి అబద్ధ ప్రచారం. ఒక సంఘం నా దగ్గర 104 సంఘాలు ఉన్నాయి జేఏసీ అని ఒక సంఘం, 94 సంఘాలు జేఏసీకి అధినేతనని మరొకడు, 69 సంఘాల నేత నేనని ఇంకొకడు, ఈ రకంగా వ్యక్తులను చూపించి వ్యవస్థలుగా ప్రచారం చేస్తూ పౌర సమాజంలో కూడా ఉద్యోగులు పలుచన పడే రీతిలో ఇటీవల కాలంలో జరిగినటువంటి ప్రవర్తన చూసి వైసీపీకి ఓటు వేస్తే ప్రజలపై భారాలు తప్పవని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ 2 ఏళ్ల పాలనలో నగర అభివృద్ధి కుంటు పడిందని ఆయన ధ్వజమెత్తారు. 56వ డివిజన్లో బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి పీల శ్రీనివాస్ వంశీ విజయాన్ని కాంక్షిస్తూ డివిజన్ పరిధిలోని పాత రాజరాజేశ్వరిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట్ మహేష్, పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ వంశీ ఇంకా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి పాదయాత్ర ద్వారా వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జనసేనకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ వైసీపీ 2 ఏళ్ల పాలనలో నగర అభివృద్ధి కుంటు పడిందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై భారాలు పెరిగాయని అన్నారు. స్థానిక సంస్థలో గెలిపిస్తే ఇంటి పన్ను, ఇతర పన్నుల భారం మరింత పెరుగుతుందని తెలిపారు. నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేసే జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ రోజున ఇక్కడ రైల్వే అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి లేకుండా, ఇళ్ళు పీకేయకుండా వారికి హామీ ఇప్పించింది భారతీయ జనతా పార్టీ నాయకులు స్థానికంగా. వారి పేరు పోతిరెడ్డి వెంకట్ గారు. వారే ఈరోజు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనసేన పార్టీతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పొత్తులో భాగస్వామ్యంగా ఉన్నారు, ప్రచారంలో భాగస్వామ్యం అయ్యారు. మరి చాలామంది పోగేయడం, 10 మందిని రోడ్డు మీద కూర్చోబెట్టడం, ఓ ఫోటో దిగడం, ఎన్నికలు రాగానే భయభ్రాంతులకు గురి చేయడం. ఇక నుంచి ఈ నాటకాలు చెల్లవు. ఇక నుంచి ఈ నాటకాలు చెల్లవు. ప్రజలకు వాస్తవం తెలియజేస్తూ ఉన్నాం. ఇక నుంచి ఈ నాటకాలు చెల్లవు. ఫోటో ఉద్యమాలు, ప్రచార ఉద్యమాలు, అబద్ధపు హామీలు ఇచ్చేటువంటి వ్యక్తుల్ని ఆర్ఆర్పేట ప్రజలు నమ్మరు. అందుకనే వాస్తవం తెలియజేస్తూ ఉన్నాం. ఇక నుంచైనా సరే ప్రజలు వాస్తవాన్ని గ్రహించాలి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి కనుక ఓటేస్తే రేపు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిన తర్వాత పన్నులు 4 రెట్లు పెరుగుతాయి. నీటి పన్నులు 4 రెట్లు పెరుగుతాయి. చెత్త పన్ను 4 రెట్లు పెరిగిద్ది. మీకు పన్నుల బాధుడు కావాలనుకుంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసుకోండి. మేము ఎవరో మాట్లాడం. పన్నుల బాధుడు కావాలంటే ఫ్యాన్ గుర్తు వైపు వెళ్ళండి. లేదు, నగరం ప్రశాంతంగా ఉండాలి, పచ్చగా కళకళలాడాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రజా సమస్యల పరిష్కారం అయితే అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేయాలంటే జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకి నగర ప్రజలు అండగా నిలబడాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మాంకాలమ్మ గుడి రోడ్లో మంచినీటి సమస్య బాగా ప్రతి నెల కూడా ఇబ్బంది జరుగుతుంది. అలాగే డ్రైనేజీ కానీ, కాలువలు కానీ, రోడ్లు కానీ ఇవన్నీ మనం చూస్తున్నాము. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇది మనకి కంప్లైంట్గా ఇస్తున్నారు. మనం దాన్ని అందరి దగ్గరుండి గెలిపించి నన్ను మేము సరిచేస్తానని కోరుకుంటున్నానండి. వచ్చిన జనసేన నాయకులు పోతి మహేష్ గారికి, మా బీజేపీ జనసేన బలపరిచిన పిల్ల వంశీ గారికి ధన్యవాదాలండి. ఈరోజు పాత రాజరాజపేట సమస్యల గురించి 2014లో పోరాడామండి.
రైల్వే విషయంలో కానివ్వండి, డ్రైనేజ్ విషయంలో కానివ్వండి, మురికినీటి విషయంలో కానీ మేము మా కమిటీ అంటే 6 ఉండేవాళ్ళం. 6 నేను పోతిరెడ్డి వెంకట ఆధ్వర్యంలో నున్న కృష్ణ, ముత్యాల గారు వీళ్ళందరూ కలిపి మేము ఢిల్లీ వెళ్ళామండి. ఆ రోజు పురంధరేశ్వర గారిని తీసుకొచ్చి ఇదే రాజరాజపేటలో ఇల్లు పట్టాల గురించి హామీ ఇచ్చామండి. ఏమంటే రైల్వే మినిస్టర్ గారు కూడా చెప్పారు, సార్ ఇది రైల్వే స్థలాలు, ఎటువంటి పట్టాలు ఇచ్చే ఇది లేదు, కానీ ఇల్లు తీసే ఉద్దేశం అయితే ఏం లేదు, మీరు మ్యాక్సిమము ఎంతవరకు సపోర్ట్ చేస్తారో అంతవరకు సపోర్ట్ చేయండి అని చెప్తే మేము హామీ ఇచ్చున్నారు. ఇంతవరకు అదే హామీ ప్రకారము సురేష్ బాబు గారు కానీ పీయూష్ గోయల్ గారు కానీ ఇంతవరకు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం రైల్వే విషయంలో ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మాకు ఈ రోజు వరకు కంటిన్యూ చేశారు. ఇది అట్లా కాకుండా నెక్స్ట్ వచ్చే టైంలో మన జనసేన అభ్యర్థిని గెలిపించుకొని సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది కాబట్టి మన జనసేన సపోర్ట్ తీసుకొని వెళ్ళి ఇల్లు పట్టాలు ఇచ్చే దిశలో మేము ప్రయత్నిస్తామని కోరుకుంటున్నాం. 60వ డివిజన్లో స్థానిక వైసీపీ అభ్యర్థి బేవర సూర్యమణి వాంబే కాలనీలో పర్యటన చేశారు. డోర్ టు డోర్ వెళ్లి ప్రజలకు సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సూర్యమణి నారాయణ మాట్లాడుతూ డివిజన్లో 2500 మందికి ఇళ్ల పట్టాలు అందించామని తెలిపారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఇంటింటికి చేరుస్తున్నామన్నారు. వాంబే కాలనీ 60వ డివిజన్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున బేవర సూర్యమణి గారు కార్పొరేటర్ అభ్యర్థిగా నుంచోవటం జరిగింది. మల్లాది విష్ణు గారు ఆదేశాల మేరకు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో 60వ డివిజన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు పాంప్లెట్ ఇచ్చి అమ్మా అని చెప్పంటే ప్రతి ఇంట్లో పథకాలన్నీ కూడా అంది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. పోయిన ప్రభుత్వంలో అసలు పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా వాంబే కాలనీలో 2600 మందికి ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. 300 చిల్లర టిక్కో ఇల్లు ఇవ్వడం జరిగింది. 2600 మందికి కూడా ఏమీ కట్టించుకోకుండా ఇవ్వటం జరిగింది. ఇంతకుముందు అదే ఇల్లు కావాలంటే టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఎవరైతే కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేశారో ఒక అప్లికేషన్కి ఇల్లు పెడతామని చెప్పి 25 నుంచి 50,000 రూపాయలు తీసుకునే సందర్భాలు ఉన్నాయి. మా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామ వారంటీ ఒక వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఎవరు కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరికే తీసుకొచ్చి పెట్టి ప్రతి పథకం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఏది అవినీతికి దారి లేకుండా ప్రతి చేయటం చాలా జరుగుతుంది. ఇంటింటికి మేము వెళ్ళి ఇలానంటే వాళ్ళ ముఖంలో ఆనందం అంటే అమ్మ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఓటేసి గెలిపించుకున్నాము, పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. మీరు రావసరం లేదమ్మా, మేము ప్యాన్ గుర్తుగా వేసి మళ్ళీ ఇక్కడ అభ్యర్థిగా మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. 60వ డివిజను వాంబే కాలనీ కార్పొరేట్ అభ్యర్థిగా సీట్ ఇచ్చినందుకు మల్లాది విష్ణు గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. మన జగనన్న గారి ప్రభుత్వంలో ఎన్నో పథకాలు, ఈ పథకాలను చూసి ప్రజలంతా బ్రహ్మరథం పడుతూ చాలా సంతోషంగా అమ్మ మీరు రావాల్సిన పని లేదు, మీకే మేము ఓటేస్తాము, మాకు ఇల్లు ఇచ్చారు, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చారు. పోయిన ప్రభుత్వంలో మాకు చాలా అన్యాయం చేసి డబ్బులు తీసుకున్నారు, కానీ ఇప్పుడు మీరు 1 రూపాయి కూడా తీసుకోకుండా ఇల్లు ఇచ్చారు. చాలా చాలా ఆనందంగా ఉంది. అమ్మఒడి కానీ ఎన్నో పథకాలు, జగనన్న చేయూత, ఆటో వాళ్ళకి ప్రతి ఎన్నో పథకాలు వచ్చినాయి. అమ్మ మీరు రావాల్సిన పని లేదు, మేము మీకే ఓటేస్తాము, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు జనాలు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులకి మద్దతుగా విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద రైతు సంఘాల నేతలు నిరసనలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ఉద్యమాలపై రకరకాల ఎదురు వేస్తూ అవమానించడం సరికాదని, రైతులను ఉగ్రవాదులతో పోలుస్తూ ఉద్యమాన్ని కించపరచడం దారుణమని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమానికి మద్దతుగా విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద రైతు సంఘాలు ధర్నా చేపట్టాయి. రాష్ట్రాల పరిధిలో ఉన్న వ్యవసాయాన్ని కేంద్రం తమ చేతుల్లోకి తీసుకుని రైతు వ్యతిరేక చట్టాలను చేస్తుందని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకు 3 వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చారని, తక్షణమే 3 చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 3 నెలల నుంచి దేశవ్యాప్తంగా రైతాంగం ఉద్యమాలు చేస్తూ ఉంటే నరేంద్ర మోడీకి కళ్ళు నెత్తికెక్కి ఇలా రైతు ఉద్యమాన్ని ఉద్యమ జీవులని చెప్పి రైతుల్ని ఎగతాళి చేయటం, అదేవిధంగా వీళ్ళేదో పరాన్న బుక్కుల్లాగా పరాన్న జీవులని చెప్పి రైతుల్ని అంటమంటే
ఇంతకన్నా దుర్మార్గమైనటువంటిది, ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం మరొకటి ఉండటానికి వీల్లేదు. ఇలా దేశవ్యాప్తంగా 130 కోట్ల ప్రజలు పట్టెడు అన్నం తింటున్నారంటే అది రైతు పెట్టిన భిక్ష, రైతు పండించినటువంటి పంటల వల్ల జరుగుతుంది తప్పితే రైతేదో మరి పరాన్న బుక్కులుగా ఎవడి మీదనో ఆధారపడి జీవించేటువంటి వాడు కాదు అనేటువంటిది ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు మరి ఇన్ని నెలల తర్వాత ఇప్పటికైనా దానిలో నిర్ణాయక సంఘం మరి ఏదైతే కనీస మద్దతు ధరలు నిర్ణయించేటువంటి సిఏసిపి ఇవాళ మొత్తం 500 రైతు సంఘాలకు సంబంధించిన ప్రతినిధులతో ఇవాళ చర్చలు జరుపుతామని చెప్పి వాళ్ళందరూ కూడా ఆహ్వానం పలకటం అనేది ఒక రకంగా కొత్త దశగా, కొత్త సూచనగా ఇవాళ ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదివరకు ఎప్పుడు కూడా స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో మరి రైతు సంఘాలతో చర్చించి కనీస మద్దతు ధరలు నిర్ణయించే దానికోసం ఏనాడు కూడా రైతు సంఘాలని పిలిచిన పాపాన పోలేదు. జమాతే ఇస్లాం హిందూ ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం ఆధ్వర్యంలో పటిష్ట కుటుంబం పటిష్ట సమాజం ప్రచార ఉద్యమం నిర్వహించబోతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్థ కుంటు పడిందని జమాతే ఇస్లాం హిందూ రాష్ట్ర అసిస్టెంట్ క్యాంపెయిన్ కన్వీనర్ ఫాతిమా కీసర్ అన్నారు. కుటుంబ వ్యవస్థ బలంగా లేకపోతే అనేక దుష్పరిమాణాలు ఎదురవుతాయని హెచ్చరించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జమాత్ ఇస్లామీ హిందీ నాయకులు షేక్ షహీఫా అక్బర్ మాట్లాడుతూ ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్థ కుంటు పడిందని అన్నారు. కుటుంబ వ్యవస్థ బలంగా లేకపోతే అనేక దుష్పరిమాణాలు ఎదురవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బలహీనమవుతున్న కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసేందుకు జమాతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం 10 రోజుల ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తుందని వారు తెలిపారు. వివాహ వ్యవస్థను బలోపేతం చేయడం, ఇంట్లో వయోవృద్ధుల హక్కులను కాపాడడం, కుటుంబ విలువల పట్ల అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను ఉద్యమ స్థాయిలో నిర్వహించామని అన్నారు. నేటి యువతలో వివాహం, కుటుంబ బాధ్యత నుంచి తప్పించుకోవాలనే ధోరణి పెరిగిపోతుందని, లీవింగ్ రిలేషన్, స్వలింగ సంపర్కం తదితర సామాజిక జాడ్యాలు కుటుంబ వ్యవస్థకు గుడ్డలి పెట్టగా మారాయని వారు తెలియజేశారు. కుటుంబం ఎంత ముఖ్యమైనదో అవగాహన కల్పించే పలు కార్యక్రమాలు ఈ 10 రోజుల పాటు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. బలమైన కుటుంబంతోనే బలమైన సమాజం నిర్మితం అవుతుందని, తద్వారా శక్తివంతమైన దేశాన్ని సాధించవచ్చని అన్నారు. జమాత్ ఇస్లామీ హింద్ తరపున జాతీయ స్థాయిలో పటిష్ట కుటుంబం పటిష్ట సమాజం అనే నినాదంతో జాగృతి ఉద్యమాన్ని ప్రారంభించింది. దానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే, ప్రస్తుత సమాజంలో కుటుంబ వ్యవస్థ బాగా కుంటుపడినట్టుగా భావిస్తుంది. ఎలా అంటే పాశ్చాత్య సంస్కృతి ప్రభావాలు, అదేవిధంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కూడాను ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇవన్నీ కలిసి మన రాబోయే తరంలో యువతరం కూడాను కుటుంబ వ్యవస్థకి ప్రాధాన్యత లేకుండా జరిగింది. దాని యొక్క పరిణామాలు, దాని యొక్క దుష్ప్రభావాలు మన సమాజంలో కనిపిస్తున్నాయి. ఏ విధంగా కనిపిస్తున్నాయి అంటే అల్లకల్లోలాలు, అదేవిధంగా అరాచకాలు, దోపిడీలు, ఇవన్నీ కూడాను దానికి ముఖ్య కారణం కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం. ఈరోజు ఎవరితో ఆప్యాయతగా ప్రేమగా మాట్లాడాలి అంటే ఎక్కడైతే మనకి సంతోషం లభిస్తుందో అక్కడే మనం మాట్లాడుతున్నాం. ఈరోజు తల్లిదండ్రుల దగ్గర మన పిల్లలు హ్యాపీగా కనిపించలా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆనందం వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఉంది. ఫ్రెండ్షిప్ ఎలా ఉందంటే భౌతికంగా మారింది, కల్మషంతో కూడింది. ఈరోజు సోషల్ మీడియాలో ఉండేటటువంటి ఫ్రెండ్షిప్ కూడాను చాలా వరకు కల్మషమైనటువంటి ఫ్రెండ్షిప్ని, స్నేహాన్ని లేదంటే అటువంటి బాంధవ్యాల్ని చూపిస్తుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అంటే తల్లిదండ్రులు, భార్యాభర్తలు తీసుకునేటటువంటి స్టెప్స్, నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను చాలా గట్టిగా పటిష్టంగా ఉండాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్, సకాలంలో నిధులు విడుదల అయ్యేలా ప్రణాళిక చేయాలని అధికారులకు ఆదేశం. 31వ డివిజన్లో కొనసాగిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటన, వైసీపీకి ఓటు వేసి అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు. 21వ డివిజన్కి చెందిన టీడీపీ నాయకులు వైసీపీలో చేరిక, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.